హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో బాణాసురుని పుత్రి అయిన ఉషా కన్యకు మన్మధుడు వంటి సుందరాకారుడు సాక్షాత్కరించాడు అనేంతవరకు చదువుకున్నామండి. అలా సాక్షాత్కరించి చెంతకు చేరదీసి కొనగోట తిలకాన్ని దిద్ది మొనపంట కెమ్మోవి నొక్కి పుక్కిట తాంబూల వాసనలు గుబుల్గన చెక్కిళ్లలో నెలవంకలుంచి చిక్కుపడిన ఆభరణాలను చెక్కదిద్ది అలకలు సవరించి అలుకలు తీర్చి పులకలెత్తించి ఆవల ఏవేవో ఆగడాలను చేసి అదృశ్యుడయ్యాడు. అంత ఆ ఉషాకన్య స్వప్న పారవశ్యం చేతను నిద్ర పరవశత్వములనను ఉడలు తెలియక సుఖశయనం చేసి అరుణోదయం వేళ నిద్రలేచింది. తన ప్రాణనాథుడు ఇంకా పానుపు మీదనే ఉన్నాడన్న భ్రాంతితో నిద్రలేచి బారలు చాచి కౌగిలించుకోబోయేసరికి ఏముంది, అంతా బయలు. కల నిక్కల కాకపోయేసరికి, నిక్కల అంటే నిజము ప్లస్ కళ, నిక్కల నిజమైన కళ కాకపోయేసరికి గుండె జల్లుమంది. ఇంతలో కుంభాండుని పుత్రిక తన చెలికత్తి అయిన చిత్రలేఖ శయనమందిరంలోనికి రాగా ఆమెకు తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పి ఇంకా ఇలా బేలగా వాపోయింది. చెలి, కౌముది మహోత్సవ వేళ నేను పార్వతీ వేషాన్ని ధరించినప్పుడు ఆ జగన్మాత నాకు కాబోయే భర్తను గురించి భవిష్యత్తును చెప్పింది. నిన్న వైశాఖ శుక్ల ద్వాదశి తిథి సరిపోయింది. నిన్న స్వప్నంలో సాక్షాత్కరించిన ఆ సుందరుడే నాకు కాబోయే భర్త, సందేహం లేదు. నా ప్రాణనాథుడు నా మనస్సును దోచేశాడు. నా అవయవాలు పట్లు తప్పి ఉన్నాయి. నిలవలేకుండా ఉన్నాను. అతనినే యథావిధిగా వివాహమాడ నిశ్చయించుకున్నాను. సఖి, నా మనోహరుడు ఏ దేశ రాజకుమారుడో తెలుసుకుని మా ఇరువురికి కళ్యాణాన్ని ఘటింపచేసి పుణ్యం కట్టుకో. ఇలా దిటువుమాలి మొరలిడిన ఉషాకన్యను ఊరడించి లోకజ్ఞురాలు, రాక్షస మాయా నిపుణురాలు, ప్రౌఢ చతురిక అయిన చిత్రలేఖ ఇలా అనునయించింది. ఓ చెలి, నువ్వు స్వప్నంలో దర్శించిన పురుషుడెవరో నాకు తెలియదు. అట్టివానితో పొత్తు నేనెలా సమకూర్చగలను? నా మాయా ప్రభావం చేతను, చిత్రలేఖన సామర్థ్యం చేతను ముల్లోకాలలోని రాకుమారుల రూపురేఖా విలాసాలను చిత్రీకరించి చూపుతాను. అందులో నీ ప్రియుడెవరో గుర్తించు. ఇలా చెప్పి అన్ని లోకాలలోని రాకుమారులను చిత్రించి చూపించింది. అందులో భూలోకంలో వృష్టి వంశీయులైన వాసుదేవుడు, బలరాముడు, శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు ఇత్యాదులు ఉన్నారు. అనిరుద్ధుని చిత్రపటాన్ని చూడగానే ఉషకన్య సిగ్గుతో తల ఉంచుకుని, చెలి, నా మానసచోరుడు ఇతడేనే అని లలితంగా పలికింది. పలికి అతని వివరాలను చెప్పవలసిందని ప్రాధేయపడింది. దానికి శంబర మాయా విశారదురాలైన చంద్రలేఖ, ఓ బాణాసురపుత్రి, ఈ సుకుమారుడు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణదేవుని మనవడు, కందర్ప సమానుడైన ప్రద్యుమ్నుని కుమారుడు, అనిరుద్ధనామధేయుడు, వృష్టి వంశజుడు అని పల్కగా ఆ వివరాలు విని మావిగున్నను అల్లుకున్న మాధవీలతల, ఆకాశ గంగా ప్రవాహంపై ప్రసరించిన వెన్నెలలా, శివుని జటాజూటాన్ని అలంకరించిన చంద్రరేఖల తన వలపు సార్థకమైందని ఉషాకన్య ప్రమోదాన్ని పొంది ఆ సుందరునితో సమాగమోపాయాన్ని అన్వేషించవలసిందిగా వేడుకుంది. వయసు పొంగులో వలపు సందడికి నిగ్రహించుకోలేక కన్నుల నీరు నిండగా చేతులెత్తి ప్రార్థించింది. వెంటనే తన యోగ విద్యా ప్రభావంచే చిత్రలేఖ ఆకాశ మార్గాన ద్వారకకు వెళ్ళి శేషతల్పంపై పవళిస్తూ ఉన్న విష్ణువా అన్నట్లున్న శయనమందిరంలో పాన్పుపై నిద్రిస్తూ ఉన్న అనిరుద్ధుని తన తామస యోగ ప్రభావంచే అంధకారంలో ముంచి మంచంతో సహా ఉషాకన్య యొక్క పడక గదికి చేర్చింది. స్వప్నంలో సాక్షాత్కరించిన నిధిని నిజ జీవితంలో పొందిన నిరుపేదవలి అనిరుద్ధ సమాగమానికి ఆనందించింది ఉష. తెలదెలవారుతూ ఉండగా తిరిగి అనిరుద్ధ కుమారుని ద్వారకకు చేర్చింది చిత్రలేఖ. ఇలా ప్రతిరోజు ఈ రహస్య ప్రణయం కొనసాగుతూ ఉండగా ఒక రోజున ఈ విషయం బయటకు పొక్కి బాణాసురుని చెవికెక్కింది. విన్న వెంటనే బగ్గున మండిపడ్డాడు బాణుడు. తక్షణం అనిరుద్ధుని బంధించమని భటులకు ఆజ్ఞాపించాడు. శ్రీకృష్ణ పౌత్రుని పరాక్రమం ముందు భటులు నిలవలేక వెన్నుచూపారు. తానే నాగాస్త్రంతో బంధించి కారాగారంలో ఉంచాడు బాణుడు. ఈ వార్త ద్వారకకు చేరింది. అక్కడ స్త్రీజనం దుఃఖించారు. వారందరూ శ్రీకృష్ణునితో మొరపెట్టుకోగా ఆయన గరుడుని స్మరించి బలరాముడు, ప్రద్యుమ్నుడు, యుయుధానుడు, సాంబుడు, సారణుడు, గదుడు, నందుడు, భద్రుడు ఇత్యాది యాదవ వీరులు వెంటరాగా ససైన్యంగా బాణునిపైకి యుద్ధానికి తరలివచ్చాడు. రుద్రుని ముందుంచుకొని బాణుడు యుద్ధానికి సిద్ధంగా నిలిచాడు. ధర్మయుద్ధం మొదలైంది. శ్రీకృష్ణుడు రుద్రునితో, ప్రద్యుమ్నుడు కుమారస్వామితో
బలరాముడు కూష్మాండ కూపకర్ణులతో, సాత్యకి బాణునితో, గరుడు నందితో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. బండనమంటే పండుగ అని భావించే యాదవ వీరుల చేతిలో రుద్రగణం అలసట పొందింది. దానిని గమనించిన రుద్రుడు కుపితుడై వారిలో ఉత్తేజాన్ని నింపుతూ సింహనాదం చేస్తూ వచ్చి గోవిందుని ముందు నిలిచాడు. వారిద్దరి మధ్య పోరు ఘోరంగా సాగింది. బండనంలో రుద్రుని మార్కొనలేమని భావించిన వాసుదేవుడు 2 చేతులు జోడించి రుద్రుని స్తుతించి ఇలా వినయంగా ప్రార్థించాడు. హే శంకర, బలగర్వితుడైన బాణుని సహస్రబాహువులను నరకడానికి నీ ఆజ్ఞను అనుసరించి వచ్చిన కింకరుడను నేను. నీ శాపం వృధా కారాదు, దయ ఉంచి తప్పుకో, నీ శాపాన్ని నెరవేరుస్తాను. దానికి శంకరుడు నవ్వి, మాధవ, నీవన్న మాట నిజమే. అంతకంటే ముందు నీ నగర రక్షకునిగా ఉండి నిన్ను రక్షిస్తానని బాణునికి వరమిచ్చాను. నేను భక్త పరాధీనుడను. నేను చూస్తుండగా నువ్వు బాణుని జోలికి పోలేవు. నా ఆజ్ఞచే జృంభణాస్త్ర ప్రయోగం చేసి నన్ను మగతలో ముంచి నీ కార్యాన్ని యథేచ్ఛగా ముగించుకొని వెళ్ళు అన్నాడు శంభుడు. తర్వాత కృష్ణుడు ఏం చేస్తాడన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.